2 రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఘన స్వాగతం లభించింది. పాలెం ఎయిర్పోర్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ ప్రక్కన పెట్టి పుతిన్ కు స్వాగతం పలికారు. పుతిన్ పర్యటనను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. పుతిన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ కావడానికి ముందు ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడర్ 24 ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన విమానంగా పుతిన్ ప్రయాణించిన విమానం నమోదైంది. ఈ పర్యటనపై ప్రపంచ దేశాలు ఎంత దృష్టి సారించాయో అనడానికి ఇదే నిదర్శనం. దాదాపు 4 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. పాలెం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించగా ఇప్పుడు ఆ వాహనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ తాను వాడే విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును పక్కన పెట్టి మరీ ఒక సాధారణ ఫార్చునర్ లో పుతిన్ ను తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టయోటా ఫార్చునర్ 4NT వాహనం మహారాష్ట్ర నెంబర్తో రిజిస్టర్ అయి ఉంది. 2039 ఏప్రిల్ వరకు ఈ వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ చెల్లుతుంది. రష్యా అధినేతను తీసుకెళ్లేందుకు మోదీ ఈ కారు వాడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు పుతిన్ కూడా తన RS సెనెట్ లిమోస్లిన్ లో కాకుండా ఫార్చునర్ లో ప్రయాణించేందుకు అంగీకారం తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ ప్రయాణాలు సాగించే ఇద్దరు దేశాధినేతలు భద్రతా ప్రమాణాలకు భిన్నంగా ఒక సాధారణ కారులో ప్రయాణించడం గమనార్హం.